హాయ్ అండి. అందరికీ నమస్కారాలు. సో, ఈరోజు మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మా ఓపీడీలో ఒక అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయి ఒక 19 ఇయర్ ఓల్డ్ మేల్ హూ ఈస్ బీన్ అంటే చదువుల్లో గాని అన్నిట్లోనూ సక్సెస్‌ఫుల్‌గా ఆల్మోస్ట్ తను చేస్తున్నదేంటంటే ఏరోనాటిక్ ఇంజినీరింగ్ ఇన్ ఐఐటీ సెకండ్ ఇయర్ అబ్బాయి. ఆ కుర్రోడు చాలా మానసిక ఏదైనా ఎవరితో కలవకుండా, మానసికంగా కుంగిపోయి, బంధువుల్లో కలవకుండా ఇలా ఉంటే పేరెంట్స్ ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్లారు. సో, సైకియాట్రిస్ట్ ఎప్పుడైతే తను మొత్తం ఎవాల్యుయేట్ చేశాడో, తర్వాత తెలుసుకునేది ఏంటి అంటే, ఆ అబ్బాయికి ఏంటంటే తనకున్న చెస్ట్ డిఫార్మిటీ, ఛాతీ భాగం డిఫార్మిటీ ఉండడం వల్ల తనేంటంటే ఎవరిలో కలవలేకపోతున్నాడు. తర్వాత స్విమ్మింగ్‌కి వెళ్ళాలని ఇబ్బందిగా ఉన్నాడు. ఫ్రెండ్స్ దగ్గర కలవాలన్నా, ప్రాపర్ డ్రెస్ ఏసుకోవాలన్నా కూడా ఈస్ ఫీలింగ్ లో. సో, దాని గురించి ఏంటంటే సైకియాట్రిస్ట్ డాక్టర్ గారు నా దగ్గరికి పంపించారు. సో, దీన్నంతా ఎవాల్యుయేట్ చేసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే హి హాస్ ఎ గైనకోమాస్టియా గ్రేడ్ 2. సో, ఇది ఒకటైతే అసలు ఒక పురుషుడికి ఛాతీ భాగం అందంగా ఉండాలి, అట్రాక్టివ్‌గా ఉండాలంటే ఏంటి ఇంపార్టెంట్ అని. ఛాతీ భాగం ఇప్పుడు ఎవరైనా గానీ అథ్లెట్స్ కానీ, జిమ్‌కి వెళ్ళేటోళ్ళు గానీ, ఛాతీ భాగం అట్రాక్టివ్‌గా ఉండడానికి కారణం ఏంటంటే, మనకు ఛాతీ భాగంలో పెక్టోరాలిస్ మజిల్ అనే ఒక కండరం ఉంటుంది. అది బాగా ఉండడం వల్ల కరెక్ట్ షాడోస్ వచ్చి అది చూడడానికి అట్రాక్టివ్‌గా ఉంటుంది. ఆ పెక్టోరాలిస్ మజిల్ అనేది చాలా వరకు అబ్స్క్యూర్ అయిపోతుంది. అంటే కనిపించకుండా డిఫార్మ్‌గా తయారైపోతుంది. ఏ కారణాల వల్ల అంటే, ఒకటి ఎవరికైతే ఎక్సెస్ ఫ్యాట్ అంతా డిపాజిట్ అవుతుందో, ఉన్నదానికంటే వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఏంటంటే ఫ్యాట్ అంతా చెస్ట్ దగ్గర ఉండడం వల్ల అది సరిగ్గా కనిపించదు. ఈవెన్ ఎవరైతే ఇంతకుముందు జిమ్‌కి వెళ్ళి లేకపోతే స్పోర్ట్స్ ఆడి ఇవన్నిటిలో కూడా చెస్ట్ బాగున్నా కూడా తర్వాత లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల మొత్తం ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది. దానివల్ల షేప్ అవుట్ అయిపోతుంది. రెండో కారణం ఏంటంటే గైనకోమాస్టియా. ఇందాక అబ్బాయిలో చూసినట్టుగా ఈ గైనకోమాస్టియా డేల్ బూబ్స్ అంటారు. అంటే ఛాతీ భాగంలో అమ్మాయిలాగా బ్రెస్ట్ టిష్యూ అనేది డెవలప్ అవుతుంది. దీనికి ఏంటంటే దీనిలో గ్రేడ్స్ ఉన్నాయి. గ్రేడ్ 1, 2, 3, 4 అనేసి. ఈ గ్రేడ్ని బట్టి దానికి ట్రీట్మెంట్ చేస్తారు. ఇది రెండో కారణం. మూడో కారణం ఏంటి అంటే యాక్సిడెంటో లేకపోతే దెబ్బలు తగలడము, లేకపోతే ఇంతకుముందు ఏదైనా ఆపరేషన్లు అవ్వడం. దీనివల్ల ఏమవుతుందంటే చెస్ట్ పైన స్కార్స్ ఏర్పడి తర్వాత రిబ్ ఫ్రాక్చర్స్ అయ్యి డిఫార్మిటీస్ అనేది డెవలప్ అవ్వచ్చు. ఇక నాలుగో కారణం ఏంటంటే పుట్టుకతోనే వాళ్ళకు ఛాతీ భాగం అనేది అబ్నార్మల్గా అంటే రిబ్ కేజ్ అనేది అబ్నార్మల్గా డెవలప్ అవుతుంది. ఒకటి ఏంటంటే పెక్టస్ ఎక్స్కవేటమ్ అంటారు. అంటే పీజియన్ చెస్ట్ ముందుకు వచ్చేసి అబ్నార్మల్గా అనిపిస్తుంది, లేదంటే ఒక్కొక్కసారి లోపల కూడా ఉండొచ్చు. ఓకే, విచ్ చూడటానికి అబ్నార్మల్ ఉంటుంది. ఇవి 4 కారణాలు. ఏది ఆల్రెడీ పెక్టోరాలిస్ మజిల్ ఉన్న వాళ్ళని అబ్స్క్యూర్ చేయడం. ఇంకొకటి ఏంటి కామన్గా మనం ఇప్పుడు లైఫ్ స్టైల్లో చూస్తున్నది అంటే అసలు పెక్టోరాలిస్ మజిలే సరిగా డెవలప్ అవ్వదు. దీనివల్ల కొంతమంది ఏంటంటే బికాస్ ఆఫ్ దర్ లైఫ్ స్టైల్స్ ఎక్సెస్గా జంక్ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్ తినడం విచ్ లీడ్స్ టు ఫ్యాట్ డిపాజిషన్. అంటే ఈ మధ్యన పిల్లల్లో చూస్తుంటాం ఒబేస్గా ఉంటారు, చిప్స్, చీజ్ ఇవన్నీ తిని ఆ ఫ్యాట్ హెవీ చెస్ట్ అనేది డెవలప్ అవుతుంది. రెండోది ఎక్సర్సైజ్ చేయకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ అసలు చేయకపోవడం, ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల అయిపోతుందంటే మన మజిల్ ఓవరాల్ ఎంటైర్ బాడీలో మజిల్స్ అనేది థిన్గా డెవలప్ అవుతుంది. ఓకే, సో దీస్ ఆర్ ద మేజర్ కాజెస్. సో అసలు మేల్ చెస్ట్ బ్రాడ్, తెలుగులో ఏంటంటే ఆజానుబాహుడు అంటారు. అలా ఉంటే ఇవి రిప్రజెంట్స్ ధైర్యానికి, రైటియస్నెస్కి, కరేజ్కి సింబాలిక్గా రిప్రజెంట్ చేస్తుంది. సో ఇప్పుడు వీటికి అంటే ఈ చెస్ట్ డిఫార్మిటీ పైన ఏ కారణంతో అయినా కానీ ఛాతీ భాగం సరిగా లేకపోతే మనము దాన్ని అడ్వాన్స్ టెక్నాలజీస్తో దాన్ని కరెక్ట్ చేయొచ్చు. సో ఆ పద్ధతులు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అండ్ వెళ్ళే ముందు ఒక క్వశ్చన్ అందరికి ఏంటి, అసలు మన హిందూ ఫిలాసఫీలో, హిందూ మైథాలజీ అంటే మన పురాణాల్లో చెప్పినట్టు ఎవరికి అతి అందమైన బాడీ చెస్ట్ భాగం ఉన్నది అనేది మీరు ఆన్సర్. ఓకే, బాయ్. You want to know more interesting content about the latest trends in body contouring, body shaping and aesthetic world, please subscribe to our channel, YouTube channel, and follow in Instagram. Thank you.